హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్. మ్యాంగో సీజన్స్ కదండి, మనం ఇంకా మ్యాంగోస్ దొరికినప్పుడు మనం అన్నీ చేసేసుకోవాలి. అలాంటి మ్యాంగో రసం చేసినాను, మ్యాంగో డెజర్ట్ చేసినాను. ఇప్పుడైతే మ్యాంగో మిల్క్ షేక్ చేస్తున్నానండి. వెరీ సింపుల్ అండి మ్యాంగో మిల్క్ షేక్. బాబు చెమ్మ మిల్క్ షేక్ చేసి మ్యాంగో మిల్క్ షేక్ అనగానే ఇంకా నేను ఎలాగ మనకి ఇంట్లో మ్యాంగోస్ ఉన్నాయి కదా అండి, మ్యాంగో మిల్క్ షేక్ అయితే చేస్తున్నానండి. త్వరగా చేసుకోవచ్చండి. ఇంకా మనము బయట తెచ్చుకున్న వాటికంటే ఇంట్లోనే మేలు కదా. మనం అన్ని ఇంట్లోనే అన్ని ఉన్నప్పుడు అన్ని ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనము మ్యాంగో మిల్క్ షేక్ ఎలా చేయాలో చూస్తామండి. మనం థిక్ మ్యాంగో మిల్క్ షేక్ చేసుకుంటున్నామండి మ్యాంగోస్తో. మనకి సీజనల్ ఫ్రూట్స్లోనే ఇప్పుడే కదండి మనము ఏం చేసుకోవాలన్నా మ్యాంగోస్ వచ్చినప్పుడు సీజన్ మనకి మధ్యలో ఉంటూ మ్యాంగోస్ అయితే రావు కదా. ఇప్పుడైతే నేను ఒక కప్పు వరకు మ్యాంగోస్ తీసుకుంటున్నానండి. జార్లో ఆల్రెడీ తరిగించుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. మనం వెంటనే కావాలంటే ఇలాగ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వెంటనే మనం మిక్సీ కొట్టేసుకోవచ్చండి. కొంచెం వేస్తున్నాను. అలాగే ఒక స్పూను షుగర్ వేసుకోవాలండి. మనకి స్వీట్నెస్కి తగ్గంత 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నాను. ఎందుకంటే మ్యాంగోస్ అయితే ఇప్పుడు వచ్చేటివి అంత స్వీట్నెస్ అయితే ఉండట్లేదండి. నెక్స్ట్ మిల్క్ వేసుకుందామండి. అలాగే 1/2 కప్పు నేను మిల్క్ తీసుకుంటున్నానండి. పచ్చిపాలే తీసుకుంటున్నానండి. పచ్చిపాలే టేస్ట్ ఉంటే మనం కాంచి చల్లగా చేసే వాటికంటే ఇలాగ మిల్క్ షేక్స్కి ఏ షేక్ జ్యూసెస్కి మనము ఎక్కువ పచ్చిపాలే తీసుకోవాలండి. అలాగే వెనిలా ఐస్ క్రీమ్ తీసుకుంటున్నానండి. 2 స్కూప్స్ ఆఫ్ వెనిలా ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాను. దీనికి వెనిలా ఐస్ క్రీమ్ తీసుకొని మనం వేసుకొని మిల్క్ షేక్ చేస్తే టేస్ట్ అయితే ఎంతో బాగుంటుందండి. మనకు ఒకవేళ మనకి ఐస్ క్రీమ్ లేదు అంటే మనం నార్మల్గా అయినా చేసుకోవచ్చండి. మనకి వెనిలా ఐస్ క్రీమ్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే 2 స్కూప్స్ నేను వెనిలా ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీ జార్లో మెత్తగా బ్లెండ్ చేసుకున్నామండి. త్వరగా చేసుకోవచ్చండి. మనకి బయట దొరికే వాటికంటే ఇలాగ తొందరగా ఇంట్లో చేసుకొని పిల్లలకి ఇవ్వచ్చండి. హెల్త్కి కూడా ఎంతో మంచిది. ఇప్పుడైతే మిక్సీ కొట్టేస్తాము. ఇప్పుడైతే మిల్క్ షేక్ రెడీ అయిందండి. మనం చేసేది మిల్క్ షేక్ అండి, థిక్ మ్యాంగో మిల్క్ షేక్. ఇలాగా గ్లాసులలో తీసుకొని థిక్ మ్యాంగో మిల్క్ షేక్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. షుగర్ అవి నేను నాకు సరిపోయేంత వేసుకున్నానండి. మ్యాంగో స్వీట్నెస్ చూసి షుగర్ అవి వేసుకోండి. ఎందుకంటే కొన్ని మ్యాంగోస్కి తక్కువ పడతాయి స్వీట్, కొన్ని మ్యాంగోస్కి ఎక్కువ పడతాయి. సో అందుకని మీరు తగినంత వేసుకోండి. ఇప్పుడు జస్ట్ గార్నిష్కి ఇలా కొంచెం జీడిపప్పు పలుకులు గార్నిష్ చేసేసుకొని అలాగే మళ్ళీ కొద్దిగా మనం కొంచెం ఐస్ క్రీమ్తో వెనిలా ఐస్ క్రీమ్తో కొంచెం మళ్ళీ ఇలాగా జస్ట్ గార్నిష్ కోసం చేసేసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీ మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిందండి. ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేసేద్దాము. జస్ట్ కొద్దిగానే తీసుకుంటున్నానండి. సూపర్గా కుదిరిందండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా చేయండి. వెరీ సింపుల్గా చేసేసుకోవచ్చు. మనకేం పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ మనకు కావాల్సిందల్లా వెనిలా ఐస్ క్రీమ్ ఉంటే చాలండి మనకి ఇంట్లో, అంతే అండి. మనం డైరెక్ట్గా పిల్లలకి ఐస్ క్రీమ్ ఇచ్చే బదులు ఇలాగ మిల్క్ షేక్ చేసిస్తే మనకి మ్యాంగో కూడా మనకి హెల్త్కి ఎంతో మంచిది కదండి. ఇలాగ అన్ని వాళ్ళకి అన్నీ అందుతాయండి. సమ్మర్లో అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.